ఈ వెల్‌నెస్ ఆరోగ్యం అండ్ వెల్‌నెస్‌కి సంబంధించి అసలు ఇది ఎలా మొదలైంది? అంటే అక్కడున్న మీ హస్బెండ్ స్టూడెంట్స్ నుంచి ఒక ల్యాబొరేటరీ నుంచి ఈ గమ్‌కి సంబంధించి సో, ఇది స్టార్ట్ చేయాలి. ఇట్లా ఒక ల్యాబొరేటరీ పెట్టి ఇక్కడ ఇదన్నీ కూడా మనం అంటే వాళ్ళకి వేసుకునే మెడిసిన్స్ ఒక గమ్ ద్వారా వెళ్ళాలి. సో, మన లోపల శరీరం లోపల ఉన్న ఆరోగ్య సమస్యలు ఒక గమ్ ద్వారా వాటిని అరికట్టాలి అన్న ఆలోచనతో సో, ఈ ల్యాబొరేటరీ అసలు దీన్ని ఎట్లా స్టార్ట్ చేశారసలు? యాక్చువల్‌గా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో హెల్త్ కన్నా డబ్బు వెనకాలే ఎక్కువ ఉంటున్నారు. హెల్త్ పక్కన పెట్టి. అంతా సంపాదించేది హెల్త్ కోసం కాదా? అనేది మా క్వెషన్. మేము చాలా హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని ఎప్పుడు మా ప్రయత్నాలు మా వంతుగా మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. అదే సొసైటీకి కూడా మనం ఏమన్నా చేయగలమా? చదువున్నప్పుడు ఏదో ఒక రూపంలో మనం చేయలేమా? అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళము. సో, ల్యాబ్‌లో ఇలా చేస్తూ, చేస్తూ ఉంటే గమ్ ఫార్మాట్ ఆలోచన చాలా బావుంది అనిపించింది మాకు కూడా హ్మ్. కొత్తగా. కాకపోతే ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది సెకండరీ విషయం. మన వంతు కృషి మనం ఎప్పుడు చేయాలి కాబట్టి అక్కడ స్టార్ట్ అయిందనమాట. హ్మ్. సో, ఈ గమ్ ఫార్మాట్‌లో రోజు మనకుండే చిన్న, చిన్న ఇబ్బందుల్ని ఎలా అరికెట్టాలి అనే కాన్సెప్ట్ హెల్తీ రూపంలో ఎలాగా అనేది స్టార్ట్ చేశామండి. సో, చూయింగ్ గమ్స్ మనం స్టైల్ కోసం నములుతూ ఉంటారు కొంతమంది. సో, కొంతమంది ఇష్టంగా నములుతూ ఉంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చూయింగ్ గమ్స్ నములుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ లోకల్ ల్యాబొరేటరీస్‌లో తయారయ్యే చూయింగ్ గమ్స్ మనం స్టైల్ కోసము, లేకపోతే ఏదో ఫ్యాషన్ కోసము కాదు. మన ఆరోగ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కోసమని మనం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో, ఆ చూయింగ్ గమ్స్ ఎలా తయారు చేస్తారు? అసలు దాని ప్రాసెస్ అంతా ఏంటి? అందులో ఏం మిక్స్ చేస్తారు? అది మన ఆరోగ్యాన్ని అంత బలంగా చేయడానికి అందులో ఏముంది? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, రజిత గారు మరి అవన్నీ ఎలా తయారు చేస్తారు? ఏంటి ప్రాసెస్ ఒకసారి తెలుసుకుందామా? ష్యూర్ అండి. మీకోసమే చూపిస్తున్నాను. జనరల్‌గా ప్రొడక్షన్ రూమ్‌లోకి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వము. ఓకే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా రావాలి. బట్ మీకోసం శాంపిల్ కోసం చూపిస్తున్నాను.